హిందూ జాగృతం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన హిందూ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నందు చాలా ఎంతో పవిత్రంగా ఆ యొక్క లడ్డు ప్రసాదాన్ని తయారు చేసి భక్తుల విశ్వాసాలను నిలిపే విధంగా ఎన్నో ఏళ్ల నుంచి ఆ యొక్క పాలక మండళ్ళు పనిచేస్తూ భక్తుల మనోభావాలను కించపరచకుండా చాలా పవిత్రంగా ఆ లడ్డులను తయారు చేసే విధంగా వాళ్ళు చేస్తున్న సందర్భంలో మా పాలక మండలి ఆ యొక్క లడ్డు ప్రసాదంలో భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పంది కొవ్వును అలాగే ఎద్దుకు సంబంధించిన ఎద్దు నుంచి వచ్చే కొవ్వును అలాంటి రకరకాల డాల్డా అట్లాంటి వ్యర్థ పదార్థాలను కలిపి హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి కారణమైన రాజకీయ ప్రముఖులు ఎవరైనా సరే అందులో పాలక మండలిలో పనిచేసినటువంటి వారు కూడా హిందువులే కదా. హిందువుల మనోభావాలు ఈ విధంగా దెబ్బతీస్తే మా పరువు ప్రతిష్టలు ఏంటి, మా రాజకీయ భవిష్యత్తు ఏంటని ఆలోచించకుండా ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరినీ కించపరిచే విధంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరిని చాలా కఠినంగా శిక్షించాలని హిందూ జాగృతం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహాప్రసాదం అది ఎంతో పవిత్రంగా మనం భావిస్తాం. మరి ఇప్పుడు మన సోదరుడు చెప్పినట్లు ఎవరు ఎంత దూరం నుంచి తెచ్చినా ఆ శ్రీ వెంకటేశ్వరుడే ఇక్కడ వచ్చి మనకు ప్రసాదం ఇస్తున్న భావన భక్తితో మనం తీసుకున్నటువంటి ఆ ప్రసాదంలో మరి ఊహించని విధంగా ఎవరు మనం భావించని విధంగా దాంట్లో వాడినటువంటి పదార్థాలు మరి హిందువుల యొక్క మనోభావాన్ని ఈ యొక్క వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఆ చర్యలకు పాల్పడ్డటువంటి ఆ అధికారులను కానీ అక్కడ ఆ చర్యల్లో మరి పాల్పంచుకున్నటువంటి రాజకీయ ప్రతినిధులైనా సరే ఎవరు ఎంతటి వారైనా సరే చాలా కఠినంగా శిక్షించి ఈ యొక్క ధర్మాన్ని ఆ యొక్క పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా మేము మరి తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, గోవింద గోవింద. పేరు హిందూ జాగృత ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అభివృద్ధి చేసినటువంటి పాలకవర్గాన్ని, అదేవిధంగా తిరుపతిలో సామాన్య ప్రజలు మధ్యతరగతి కుటుంబాలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శనం చేసుకోవాలంటే భయపడే విధంగా గతంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పాలక మండలిలో ఉన్నటువంటి ఈవోలలో భూమన కరుణాకర్ రెడ్డి కానీ సుబ్బారెడ్డి గారు కానీ ధర్మారెడ్డి గారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసే విధంగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న అధికారులను కానీ పాలక వర్గాలు కానీ పాలక మండలి కానీ రాజకీయ నాయకులు ఎవరి పాత్ర ఉన్నా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. హిందువుల పాలిట దైవంగా భావించే శ్రీ తిరుమల ఏడుకొండల స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి కల్తీ చేసి హిందూ బంధువులందరూ కూడా మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసిన వారిని ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. ఈ హిందూ జాగృతం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అదేవిధంగా ఎంతో పవిత్రంగా ఎక్కడి నుంచైనా సరే ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చినప్పుడు కాళ్ళ చెప్పులు కూడా వదిలిపెట్టి మొక్కి ప్రసాదం తీసుకొని
ఎంతో పవిత్రంగా భావించి ఆ ప్రసాదాన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి మనకు పంపించారు, వారే ఇచ్చారు, వారి అభయం మనకు వచ్చింది అనే ఉద్దేశంతో ఇన్ని రోజులుగా మనం తీసుకున్న ప్రసాదాన్ని అపవిత్రం చేస్తూ అందులో వాడాల్సిన నెయ్యిని కల్తీ చేసి తక్కువ ధరకు వస్తుంది అనే ఉద్దేశంతో చేసి గత పాలకవర్గం మరియు అధికార పక్షం అందరూ కూడా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేసి హిందువులను అవమానించే విధంగా టీటీడీ పాలక బోర్డు మెంబర్స్ వాళ్ళు కూడా హిందువులే అయి ఉండి ఇలా ప్రసాదం వేరే పదార్థాలతో తయారవుతుందని తెలిసి కూడా హిందువులను అవమానించే విధంగా ప్రవర్తించే వాళ్ళందరి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎన్నో కోట్ల మంది దర్శించుకునే శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయన భక్తులు ఉన్నటువంటి ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి వాళ్ళు కాలగర్భంలో కలవక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడినటువంటి మనుషులే కాదు, ఆయన పట్ల వివరించే తీరు పట్ల స్వామిని అపవిత్రం చేసిన వాళ్ళు కంపల్సరీ కాలగర్భంలో కలిసిపోతారు. దానికి చరిత్ర సాక్ష్యము, చరిత్రలో అటువంటి జరిగినాయి కాబట్టి ఆ దేవుని పట్ల చాలా గౌరవంతో భక్తితో వ్యవహరించిన వాళ్ళకే ఈ భూమి మీద బతికే అవకాశం ఉంటుంది. ఆ స్వామిని అపవిత్రం చేయకుండా మనం కాపాడుకోవాలని చెప్పి మన హిందూ బంధువులందరినీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై భారత్, జై గోవింద. లడ్డు తయారీలో ఆ నెయ్యి గతంలో నంది డైరీ వాళ్ళు ఇచ్చేవారు, మరి 400 రూపాయలు వాళ్ళకి ఎక్కువైనా భావించి 320 రూపాయలకి ఇచ్చేటువంటి ఆల్ఫా కంపెనీకి టెండర్ ఇవ్వడం చాలా దారుణం. మరి ఆ ఆల్ఫా వారు కేవలం బీపుకు సంబంధించినది తయారు చేసేటువంటి కంపెనీ అది. మరి అటువంటి వారికి పరమ పవిత్రంగా భావించినటువంటి తిరుమల తిరుపతి లడ్డు తయారీ కోసం నెయ్యి వాడే విధానం కోసం దాంట్లో కలిపేటువంటి వివిధ రకాల జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి నెయ్యిని, వివిధ రకాల జంతువులతో తయారు చేసినటువంటి ఎముకలతో తయారు చేసినటువంటి నూనెను కలిపి ఎంతో అపవిత్రం చేయడం జరిగింది. మరి ఇటువంటి వారికి కాలమే సమాధానం చెప్తుంది. గతంలో తిరుమల తిరుపతితో పెట్టుకున్న వ్యక్తి ఏ విధంగా అయిందో మనందరూ తెలిసిన విషయమే. ఇతను కూడా కాలం తగిన సమాధానం తెలుపుతుందని వాటిపైన ప్రస్తుత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా మరో విషయం ఏం తెలుపుతున్నామంటే, మరి అక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం అండతో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు తిరుమల తిరుపతికి ఒక హిందువు పోవాలంటే, ఒక సాధారణమైన వ్యక్తి వెళ్ళాలంటే భయానకమైన వాతావరణం సృష్టించారు. రూమ్ల దగ్గర కానీ, క్యూ లైన్లో కానీ, టికెట్ల చెకింగ్ దగ్గర కానీ ఉద్యోగులు భక్తుల పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అసలు మీరు బతికేదే ఆ భక్తుల ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో. మరి ఉద్యోగులకు నేను తెలియజేసేదంటే, కొంచెం భక్తుల పట్ల మీరు సేవా దృక్పథంతో పనిచేయాలి. అక్కడ పనిచేసేది ఉద్యోగం కాదు, మీరు చేసే సేవ అనేది మీరు మర్చిపోవద్దు. దయచేసి ఈ చర్యకు, ఈ కల్తీకి పాల్పడేటువంటి వ్యక్తులపైన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తప్పనిసరిగా చర్య తీసుకోవాలని భావిస్తూ ఇక్కడ వచ్చినటువంటి ఆత్మీయ హిందూ బంధువులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎంతో పవిత్రంగా వాడే లడ్డు కల్తీ జరగడం మన హిందూ ధర్మానికి పెద్ద చేటు. అదేవిధంగా హిందూ ధర్మాలు ఫస్ట్ నుంచి కూడా జగన్ గవర్నమెంట్ని ఒకటే కోరుతున్నాయి, ఎవరైతే బైబిల్ వాడతారో వాళ్ళ కుటుంబ సభ్యులని అధ్యక్ష పదవి ఇవ్వద్దని చెప్పి హిందూ సంఘాలు తిరుపతిలో ఉన్నట్టు కావచ్చు, రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు హిందూ సంఘాలని ఫస్ట్ నుండి కూడా తల బాదుకొని చెప్తూ ఉన్నాయి. అయినా కానీ ఆ గవర్నమెంట్ అప్పుడున్న పాలక మండలి అధ్యక్షుడిని వేరే మతాలకు సంబంధం ఉన్నటువంటి వారిని అక్కడ పెట్టడం జరిగింది. దానివల్లనే ఇంత అనర్థాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా స్వచ్ఛమైన హిందువుని అక్కడ అధ్యక్షునిగా ఏర్పాటు చేయాలని మా హిందూ సంఘం నుంచి మేమందరం కోరుకుంటున్నాము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ నిన్న ఒక మాట అనడం జరిగింది, అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి ఒక బోర్డు ఏర్పాటు చేయాలి, అది చాలా స్ట్రాంగ్ ఉండాలి అని చెప్పి మేము దానికి మా పెబ్బేరు హిందూ సంఘం నుంచి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాం. ఆ యొక్క గవర్నమెంట్ కేంద్రంలో కూడా బీజేపీ ఉంది కాబట్టి
దాని గురించి ఒక స్ట్రాంగ్ బోర్డు ఏర్పాటు చేసి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వాళ్ళందరికీ కఠినమైన శిక్షలు ఆ యొక్క బోర్డు నుంచి అమలు చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హిందూ బంధువులందరికీ శుభాభినందనలు. మనకందరికీ గుర్తుకుంటే 1857 తొలి స్వాతంత్ర ఉద్యమం సిపాయి తిరుగుబాటు మీకందరూ గుర్తుకుందో లేదో. అది ఎందుకు వచ్చిందంటే మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఆ రోజు కూడా మన సిపాయిలను ఈ పంది కొవ్వుతో కానీ ఈ ఆవుతో తయారు చేయబడిన బుల్లెట్లను నోరుతో పీకి లోడ్ చేయమన్నందుకు అన్ని మతాల వాళ్ళు ఒకటై సిపాయి తిరుగుబాటు చేసారు. ఎందుకంటే అది కలుషితం, మనం వాడకూడదు దాన్ని. అటువంటిది మనం ఎంతో పవిత్రంగా ఒత్తులు వేస్తేనే మనకు ఏడుకొండల వాడు, మనకు అడుగడుగు దండాల వాడు, మనం అన్ని విధాలుగా కాపాడుకునే మన దేవుడు, ఎంతో నమ్మకంతో పూజించే మన దేవుని ప్రసాదాన్ని వాళ్ళు అందులో కలిపి కలుషితం చేయడం అనేది చాలా దుర్మార్గమైన దుశ్చర్య. ఇది కనుక ఇట్లా ఇంకోసారి అయితే మాత్రం ఆ సిపాయి తిరుగుబాటు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తారు హిందువులు అందరూ కలిసి ఇండియాలో మాత్రం ఖచ్చితంగా గుర్తు చేస్తాం. సో ఇది అందరూ జరగకూడదు అంటే మాత్రం మన హిందువులు ఒకటే తాటిపై ఖచ్చితంగా దీన్ని నిరసించాలి. గోవిందా గోవిందా. ఆ కలియుగ దైవమైనటువంటి శ్రీనివాసుని యొక్క పవిత్రంగా భావించేటువంటి ఏడుకొండల వాసుని యొక్క ప్రసాదంలో కల్తీ జరుగుతుందనేది ఇది చాలా తప్పుడు చర్య. ఈ చర్యకు పాల్పడుతున్నటువంటి ఏ రాజకీయ పక్ష నాయకులైనా కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని, ఏదైతే భగవంతుని యొక్క కార్యంలో కమిటీ ఏదైతే ఉంటుందో అది రాజకీయాల పక్షాలకు అతీతంగా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మనం అందరం కోరుతూ, ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ ఉన్నా కూడా తమ యొక్క రాజకీయ పక్షం పైనే ఆధారపడుతూ దేవాదాయ కమిటీ నడుస్తూ ఉంటుంది. అట్లా కాకుండా అందరికీ సమానమైనటువంటి ఆ భగవంతుని సన్నిధానంలో ఈ రాజకీయాలు ఉండకుండా ఈ స్వచ్ఛందంగా నరేంద్ర మోదీ గారు కూడా ఒక అవకాశంగా తీసుకొని రాజకీయాలకు సంబంధం లేకుండా దేవాదాయ కమిటీలను నిర్మాణం చేయాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇలాంటి యొక్క లడ్డులో, పవిత్రమైన లడ్డులో ఇలాంటి ఆవు కొవ్వును ఏదంటే వాడుతున్నారని ఏదైతే ఉందో దీనికి పాల్పడినటువంటి నాయకులపైన కఠినంగా చర్యలు తీసుకొని పవిత్రమైనటువంటి ఏడుకొండల శ్రీనివాసుని యొక్క సన్నిధానాన్ని కాపాడాలని, ఈ యొక్క ధర్మ పరిరక్షణ కోసం అందరం కూడా హిందువులందరం కట్టుబడి ఉంటామని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు పెబ్బేరు హిందూ జాగృతంకి వెళ్ళి తిరుమల లడ్డు పవిత్రతను కాపాడాలని చెప్పి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనటువంటి పెబ్బేరు పట్టణ హిందూ బంధువులందరికీ పెబ్బేరు హిందూ జాగృతం పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది. ధన్యవాదాలు. జై శ్రీరామ్.